హాయ్ అండి. అందరూ బాగున్నారా? వేసవికాలం వచ్చేసిందండి. వేసవికాలం వచ్చిందంటే మనకు ముందుగా కనిపించేయి తాటి ముంజలు. ఇవి వేసవికాలంలోనే బాగా కాస్తాయి ఈ తాటి ముంజలనేవి. ఈ తాటి ముంజలంటే ఇష్టపడని వాళ్ళైతే ఎవ్వరూ ఉండరండి. ఇది న్యాచురల్‌గా దొరుకుతుంది. దాంట్లో వాటర్ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనం కల్లు కూడా అంటాం కదండీ! ఇది చాలా చాలా బావుంటుందండి. తెలియని వాళ్ళైతే సిటీ వాళ్ళైతే ఇలా ఊర్లలోకెళ్ళి మంచిగా తాటి ముంజలు కొట్టించుకొని దీంట్లో 3 కన్నులుంటాయండి. అవి చూస్తే చూడండి ఎంత టెంప్టింగ్‌గా ఉన్నాయో. ఇది బాగా ఇలా కొట్టేసి దీన్ని చాక్‌తో గానీ, లేకపోతే ఒక స్పూన్‌తో ఇలా తీసేసుకొని మనం చేత్తో కూడా తినొచ్చండి. ఈ తాటి ముంజలంటేనే వేసవికాలం స్పెషల్ అండి. చాలా చాలా టేస్టీగా, యమ్మీగా ఉంటాయండి. ఇవి ఇష్టపడని వాళ్ళైతే చాలా వరకు ఎవ్వరు ఉండరండి. మీరు మీ అమ్మమ్మ వాళ్ళ విలేజ్‌కి, నానమ్మ వాళ్ళ విలేజ్‌కి వెళ్ళినప్పుడైతే ఖచ్చితంగా వేసవిలో ఇవి తినకుండా ఎవ్వరూ రారండి. ఇవి ఎంత ఇష్టపడతారంటే చాలామంది చాలా చాలా ఇష్టపడతారు. ఈ వేసవికాలం వచ్చిందంటే తాటి ముంజలు కొట్టుకొచ్చి దాంట్లో ఉన్న ఇవి ముంజలు తీసేసుకొని అవి గిల్లలు ఉంటాయి కదండీ! వాటిని బండిలాగా చేసుకొని పిల్లలు చిన్నప్పుడు చాలా చాలా ఎంజాయ్ చేసేవాళ్ళండి. అప్పటి రోజులలో ఈ తాటి ముంజలని ఇలా మధ్యలో ఇలా చేసేసి ఒక ఆట వస్తువులా చాలా చాలా బాగా ఆడుకునేవాళ్ళు. ఈ తాటి ముంజలతోటి పిల్లలను బండ్లు చేసుకొని చాలా ఎంజాయ్ చేసేవాళ్ళండి. ఈ తాటి ముంజలంటే ఇష్టపడని వాళ్ళు చాలా వరకు ఎవ్వరు ఉండరు. చూడండి, చూస్తేనే ఎంత టెంప్టింగ్‌గా ఉన్నాయి. కన్నులాగా ఎంత బాగున్నాయి కదండీ తాటి ముంజలు. తెల్లగా కొంచెం గోల్డెన్ చాలా చాలా బాగున్నాయి కదండీ. చూస్తేనే మీకు నోరు ఊరిపోతుంది కదండీ. మీరు మీ అమ్మమ్మ వాళ్ళ విలేజ్‌కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా చాలా మంచిది. ఇవి హెల్త్‌కి కూడా చాలా చాలా మంచిది. ఏ సీజన్‌లో వచ్చే ఫ్రూట్‌ను మనం ఆ సీజన్‌లో తింటే చాలా మన హెల్త్‌కి కూడా చాలా చాలా మంచిదండి. మీరు ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మనకి ఇప్పుడు ఈ మధ్య రోడ్ల మీద కూడా బాగా అమ్ముతున్నారండి. మరి ఇలా అమ్మే వాళ్ళని చూసారు కదండీ. అవి చూస్తేనే నోరు ఊరిపోతుంది కదండీ. చాలా బాగుంటాయి. మీరు ఎలా ఉందో ఒకసారి ట్రై చేయండి. మీరు ఇవి తాటి ముంజలనేవి ఇవి న్యాచురల్‌గా చెట్టుకు కాస్తావి కాబట్టి ఇవి అందులో ఒకటి. దీన్ని ఈ ముంజల ద్వారా తాటి చెట్టు ఒక ముంజ ద్వారా కూడా కల్లు వస్తుందండి. ఇది కూడా చాలా హెల్త్‌కి మంచిది అంటారండి. ఆ కల్లంటే ఇష్టపడని వాళ్ళు ఈ ముంజలు ట్రై చేయండి. దాంట్లో వాటర్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంటదండి. నేనైతే ప్రతి వేసవి కాలంలో ఖచ్చితంగా ఇంటికెళ్ళాలంటే తాటి ముంజల గొలలు తెచ్చేసుకొని చాలా చాలా ఇష్టంగా తింటానండి. చాలా చాలా బాగుంటుంది. ఇది మీరు విలేజ్‌కి వెళ్ళినప్పుడు చాలా వరకు ట్రై చేయండి. ఎక్సలెంట్‌గా ఉంటుంది. నాకు కూడా ఎంతో ఇష్టమండి. మా ఫ్యామిలీలో మా సిస్టర్ వాళ్ళ పిల్లలు వచ్చినప్పుడైతే ఖచ్చితంగా ఈ ముంజలు తీసుకొచ్చి ఇన్నిన్ని తీసుకొచ్చి బాగా తింటామండి మేమైతే. చాలా చాలా ఇష్టపడతామండి. ఇవి మళ్ళీ వేసవి తర్వాత మనకి కనిపించవు కాబట్టి ఖచ్చితంగా వేసవిలోనే ఎక్కువగా కాస్తాయి, ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు వేసవిలో ట్రై చేసి ఎలా ఉందో లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన పూర్వకాలం నాటి నుంచి కూడా ఈ తాటి ముంజలు అనేవి ఎంతో స్పెషల్ అండి. మన అమ్మమ్మ నానమ్మ కాలంలో కూడా ఈ ముంజలు తాతయ్య వాళ్ళు పొలాలకు వెళ్ళినప్పుడు తీసుకొచ్చి మనకి ముంజకాయలు ఎంత స్పెషల్గా ఉండేవంటే అంత స్పెషల్ ఉండేవండి. మీరు కూడా ఇలా చేసి ఎలా ఉందో లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తాటి ముంజలు వీటిని మనం తాటి ముంజలను అనేవి వీటిని కర్రీ కూడా చేసుకుంటారండి. చాలా చాలా బాగుంటుంది. ఈ తాటి ముంజల కర్రీ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ తాటి ముంజల యొక్క స్వీట్ కూడా సగ్గుబియ్యం తాటి ముంజల స్వీట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఇది సలాడ్లాగా ఎక్సలెంట్ టేస్ట్ యమ్మీగా ఉంటుంది. మీరు ఒకసారి స్వీట్ కర్రీ ట్రై చేసి ఎలా ఉందో లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తాటి ముంజలు.